వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి వాళ్ళ పేరెంట్స్ ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తన గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే తన గేమ్ ఎలా అనిపిస్తుంది, అంటే ఆడియన్స్కి ఒకలా అనిపిస్తుంది, వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు వాళ్ళకి ఒకలా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు స్క్రీన్ మీద కూడా ప్రియా శెట్టిని చూడడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడడం. అండ్ జనాలందరూ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా ఉన్నది అని వాళ్ళ పేరెంట్స్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నారా? మీ పేరు? సురేఖ. సురేఖ గారు. అంకుల్ గారు మీ పేరు? వివేకానంద్. బాగున్నారా? అంత బాగుందా? బాగున్నాం. అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్నారా బిగ్ బాస్లోకి వెళ్తుంది అని? అసలు అనుకోలేదు. మాకు ఫస్ట్ టైం కదా, ఇంకా అమ్మాయి ఫీల్డ్లో వెళ్ళడము. మేము కంప్లీట్ వద్దులేమ్మా అన్నాము. కానీ నేను గట్టి పోటీ దారి అనే విధంగానే వెళ్ళింది. నేను అట్లాంటి కంటెస్టెంట్నే ట్రై చేస్తాను, ఖచ్చితంగా వెళ్తాను అని అడిగింది. అగ్ని పరీక్షకి అప్లై చేస్తున్నప్పుడు మీకు తెలుసా? తెలుసండి, తెలుసండి. వద్దని చెప్పిన వద్దని చెప్తే లేదు, దండి మంది ట్రై చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను ట్రై చేస్తా అంటే ట్రై చేసినాక వచ్చినాక కాదనలేక పంపించేసిన. అవునవును, యాక్చువల్గా అయితే వద్దని చెప్పిన. వద్దని చెప్పారా? ఏమైంది అంకుల్? పోలియో. అయ్యో. పోలియో. దాంతో పాటు 3-4 years బ్యాక్ మా ఫ్రెండ్ మ్యారేజ్ లో ఫంక్షన్ వల్ల స్కిడ్ కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఈ నడుము కాడ బోల్ వేసిన. ఓకే, ఈ మధ్య జరిగిందా? 4 years అయిందా? మీకు ఇష్టమేనా అండి బిగ్ బాస్ కి పంపించడం? దాన్ని ఫస్ట్ నుంచి మేము కంటిన్యూ చూస్తున్నాం. అన్ని సీజన్లు చూసామంటే మళ్ళీ మొత్తం రిపీట్ మైండ్ లోకి వస్తుంది. ఫస్ట్ నుంచి మీకు అసలు అంటే నేను విన్నది ఏంటంటే, ఎందుకు మనకి ఇండస్ట్రీ, బిగ్ బాస్ అవన్నీ ఎందుకు అవసరమా? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. బిగ్ బాస్ అని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్ళడం అనేది ఒక మంచి ఛాన్సే కదండి. అవునా? అవును. అందరూ ఏమంటున్నారు మీ చుట్టుపక్కల అందరూ, ఫ్యామిలీ అంతా? అమ్మాయి గట్టిగా ఉండే మంచి బాగా సెలెక్ట్ అయింది, చాలా మంచి పాజిటివ్ వైబ్ అట్లా వచ్చింది అనమాట. ఓకే ఓకే. అయిపోయిందా డాక్టర్ చదివించారు? అయిపోయిందండి. MBA కూడా ఫైనల్కి వచ్చేసింది. నాగార్జున గారు ఒక వీకెండ్లో నువ్వు డాక్టరే కదా, మతిమరుపు టాబ్లెట్ వేసుకో అని చెప్పి అని అన్నారు కదా, ఏమనిపించిందండి మీకు? అలా అని కదలండి, ఇప్పుడు అమ్మాయి జస్ట్ కొంచెం మిస్ అయింది అంతే. 90% ప్రతి ఒక్కటి మైండ్ లోకి ఉంటది. ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ మీద పోయింది కాబట్టి కొంచెం పెద్దోళ్ళని చూసినప్పుడు మిస్గైడ్ మాట్లాడే విధానంలో మిస్గైడ్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు, మాట్లాడే విధానంలో ఆటోమేటిక్ ఒక పార్ అయిపోయిందంటే రెండో పార్ ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ టైం అయినప్పుడు కంపల్సరీ తట్టకపడతారు. కొత్త వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రియా పేరు ప్రియానా? ప్రియా శెట్టేనా? హరిప్రియ. హరిప్రియ అంటారు. బేట మొత్తం పిలిచేది ప్రియా శెట్టి. ఎప్పుడైనా మీ అమ్మాయిని తిట్టడం, కొట్టడం అలాంటివి ఏం చేశారండి? లేదండి, ఎప్పుడు లేదు. గారభంగా అప్పుడప్పుడు అరుస్తుంది, అరిసే వరకే. మళ్ళీ కాంప్రమైజ్ కాదు, మళ్ళీ వచ్చి డిపెండ్ చేసుకుని ఆమె రైట్ అయితే మళ్ళీ వాదించి రైట్ చేసుకుంటారు. అలాగే మాట్లాడుతుందా బయట, ఇంటి దగ్గర కూడా ఇలాగే గట్టిగా మాట్లాడుతుందా? అలాగనే అంటే వాయిస్ కొంచెం గట్టిది అంతేగాని మాట పాజిటివిటీ వైపు ఎప్పటికీ స్ట్రాంగ్ గా వాదిస్తుంది అంతే. వాయిస్ నుంచి ట్రోల్స్ చేస్తే అది పుట్టుక నుంచి వచ్చిన వాయిస్ కదా, దాన్ని మనం మార్చలేం కదా, అంతే. ఆ వాయిసే అలాగా అనిపిస్తుంది అంటే అందరికి నెగిటివ్ చేస్తున్నారు దాని నుంచి. పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది. వాయిస్ ఒకటి గట్టిగా అనిపిస్తుంది, పాయింట్ మాట్లాడుతుంది. అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడదు, ఎప్పుడు అసలు ఎప్పటికీ మాట్లాడదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసారు కదా, తనుజ అక్క, ఇమాన్యుల్ అన్న, అట్లా భరణి అన్న. మరి ఇప్పుడు అగ్ని పరీక్షలో మంచి నేమ్ వచ్చింది, సడన్ గా ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ ఎంత నేమ్ వచ్చింది. సడన్ గా ఈ బిగ్ బాస్ కి రాగానే కొంచెం ట్రోల్స్ చేయడం కానీ, లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం కానీ ఇవి జరుగుతుంది. మీకు ఏమనిపించింది ఇవన్నీ? మేము అదే చెప్తాం అనమాట. ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకు పంపించారు, ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు. అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది. ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది, పాయింట్ పెడుతుంది, అన్ని మాట్లాడుతుంది. వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే అందరికి. ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు?
అంటే మీరే ఒక ఆడియన్స్ గా మీరు చూసారు కదా ప్రియాని, ఇక చూస్తున్నారు కదా, ఎందుకు నెగిటివ్ అవుతుందని అంటే ఎవరైనా చేయిస్తున్నారు అని మీకు వాళ్ళ గురించి ఈమె స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. ఈమె టాపిక్ మాట్లాడాలి, ఇప్పుడు పక్క వాళ్ళు మాట్లాడకపోయేది, ఈమెకి కొంచెం ఇది ఇచ్చేది, ఈమె వాయిస్ చేయదు, అది వాయిస్ కనపడుతుంది. ఆడగానే మళ్ళీ పాయింట్ మాట్లాడి డ్రాప్ అవుతుంది, ఒక్క పాయింట్ గా నెక్స్ట్ మాట్లాడదు. ఎప్పుడైనా ఇంట్లో ఏడ్చిందా అండి? ఏడ్చడం అంటే తన వరకు వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ కొంచెం తక్కువైనప్పుడు ఏడుస్తుంది అంతే. అంటే హౌస్ అంటే ఏదైనా ఫస్ట్ నుంచి ఏదైనా సాధించినాలా నాకు కావాలా అని డిపెండ్ అవుతుంది కదా, అది కొంచెం డిసప్పాయింట్ అయితే ఒక 5 minutes మళ్ళీ ఒక ½ hour లో మళ్ళీ సెట్ అయిపోయింటది. అంటే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళంగానే మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పి ఏడ్చింది. ఎప్పుడు వెళ్ళలేదా? దూరంగా లేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోంచి పోవడం ఫస్ట్ టైం. ఇట్లా బయటికి మామూలుగా హాస్టల్లో ఉండి చదివింది అన్ని హైదరాబాద్ లో ఉండటము అవన్నీ జరిగినాయి. ఈ ఫీల్డ్ కొత్త మనుషుల మధ్యలో ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం. కొంచెం అప్డేట్ అయ్యింది, పోయింది, డ్రెస్ మార్చుకుంది, వచ్చింది. అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు, పోయినాక నేను చేయనాను ఫోన్ చేస్తుంది, ఫోన్ చూసుకొని అప్పుడు పెట్టాను గుర్తు వచ్చింది అన్నమాట. అదే మీకు ఫోన్ చేయడం, ఇలా రెడీ అవ్వగానే ఇలా మీకు ఫోన్ చేయడం వల్ల మీకు గుర్తొచ్చాను. ఓకే, ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం అంతా చాలా బాగుంటది, ఫ్రెండ్లీగా ఉంటారు అంతా. మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారమ్మా మీకు? మంచి కంటెస్టెంట్, అంత సస్టైన్ వెళ్ళిపోతావు నువ్వు, మంచి స్టాండ్ తీసుకునే అమ్మాయి, పాజిటివిటీ ఎప్పటికైనా కూడా నెగిటివ్ ఆలోచించదు. ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు, ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా? వచ్చి ఇలా మీకు ఏమని చెప్పారా? అమ్మ ఇలా అవుతుంది, నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, మీరేం పట్టించుకోకండి ఆంటీ, ఆ పిల్ల పాయింట్ పెడుతుంది, వాయిస్ నుంచి నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే. ఒకరి గురించి డిస్రెస్పెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా. నోరు తెలిసి రాంగ్ వర్షన్ వాడదు, స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది, డ్రాప్ అవుతుంది. ఒకటి వాయిస్ ఒకటి నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎంతవరకు వచ్చింది? చూస్తున్నాము, స్టార్ట్ చేసినాము. పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పిన, ట్రై చేస్తా, వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాను. వచ్చినాక చూద్దాం లే డాడీ, ఇప్పుడు పోయి వస్తాను నేను కంపల్సరీ. సరే పోయి రమ్మని, తృప్తి ఎందుకు కాదనాలా, నేను కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా. అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వద్దన్న కొంచెం. అందులో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనేది మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి దాని నుంచి కాదనలేక ఓకే అనేస్తాం. వచ్చాక వెంటనే పెళ్ళి పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు. అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, వాళ్ళిద్దరు అండర్స్టాండ్ రావాలి, మనకు హ్యాపీ. మనమేం ఎంతకాలం ఉంటాం, ఏ పేరెంట్స్ అయినా మ్యారేజ్ చేసి పంపించేంత వరకు లైఫ్ లాంగ్ కలిసి ఉండేది వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేదు, అట్లా కదండి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా, అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా. అచ్చా, బాగా మాట్లాడుతున్నారండి మీరు. ప్రియలాగా ఎవరు పోలికలు? ప్రియ వాళ్ళ నాన్నవి. అంటే మీతో ఫైట్ చేస్తుంటారా అండి? నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ అని. అంటే నన్ను నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటానులే. ఏదో అంకుల్ ఏదో చెప్తున్నారు, ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు, వాళ్ళ అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని అన్ని చేసింది. నా దగ్గరకు వచ్చింది ఎప్పుడు, ఏమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అంటే, లేదు నేను ట్రై చేస్తున్నాను, అందరు ట్రై చేస్తున్నాను, దాంతో పాటు ట్రై చేస్తాను, వస్తే కంపల్సరీ పోతాను, నీ ఆలోచన ఏమి, నీ ఒపీనియన్ వస్తే చూద్దాంలేమ్మా అన్న. అగ్ని పరీక్ష అయిపోయినాక నేను వచ్చినాను డాడీ దీంట్లో. సరే అమ్మా ట్రై చేయి, ధైర్యం చేయి. ఒకటి వాయిస్ నాది, మొత్తం వాళ్ళ అమ్మనే, అంత మదరే. అవును, కొంచెం పోలికలు ఉన్నాయి, ఆ మదర్ పోలిక నీటికి కనిపిస్తున్నాయి. అంటే మాట వింటదా ఏమైనా చెప్తే? చాలా బాగా వింటదండి, ఏం పర్వాలేదు ఆ విషయంలో. మాకే ఆ వాయిస్ అంటారు కానీ ఆ వాయిసే మాకు స్ట్రెంగ్త్. నేను అది బాగా చెప్తాను గట్టిగా. ఎంత మంచి ఎట్లాంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలనే మెంటాలిటీ. స్టార్టింగ్ లో చాలా మెచ్చుకోండింది, ఎప్పుడైతే హైదరాబాద్ మల్లారెడ్డికి ఫార్మ్ డి చేయడానికి పోయిందో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకే, అప్పుడు ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, మంచి
ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది, ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. మిస్టేక్ ఏది తప్పు ఉంది చెప్పినారనుకో, ఆమె ఆలోచన చేసి తప్పని తెలిసిందనుకో వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటెడ్, అంటే లోపలికి వెళ్ళే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అందరూ సమానంగానే కదా, అందరూ సమానమే. లైక్ మీకు ఎవరికి ఏం నచ్చుతుందమ్మా? అందరు బాగా ఆడుతున్నారు, ఎవరని చెప్పడానికి లేదు అక్కడ. ఎవరి కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ. మనం ఎట్లా చెప్పగలము అట్లా? గట్టి పోటీ ఇస్తున్నారు, అందరు అట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం కానీ ఇలా చేయడం, ఇలా అనడం, తిట్టడం ఇవన్నీ జరుగుతాయి, మీకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది, కానీ ఆ సిచ్యుయేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి, దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా. అక్కడ ఉన్నప్పుడు ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది. అంటే మీరు కూడా ఎప్పుడు ఏమన్నా ఉండరు కదా, సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపించదు? ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే, మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే. సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా. వెంటనే సారీ చెప్పారు, ఎక్కువసేపు కాదు సెకండ్లో మేము సారీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజాని అనడం జరిగింది, ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి, తను కూడా ఒక కామనరే కదా. నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే చెప్పాడు అంతే. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు. అందరూ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు, ఆయన కోపం వచ్చింది. ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు, అది రాంగ్ తీసుకోలేదు. ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు. కానీ గేమ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాని ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉండు. అదొకటే, ఏం లేదులేండి. క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో సెట్ అవుతాయి ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్. వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు, అందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు. వాయిస్ చూస్తారా మీరు? అవి అన్ని చూస్తుంటాము, అన్ని కామెంట్స్ అన్ని వింటారు, కామెంట్స్ వింటాము, ట్రోల్స్ కూడా చూస్తుంటాము. ట్రోల్స్ కూడా చూస్తారా? ఎందుకంటే బాధ వల్ల అవుతుంది ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. మీరు ఏం చేసేవాళ్ళు అంకుల్? మీకు జాబ్? బిజినెస్ అంటే మీకు మంచి, అంటే అందరి మైండ్ ని అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా, అంటే సిచ్యువేషన్స్ ని. అంటే మన బిజినెస్ కాబట్టి 10 మంది 10 కస్టమర్లు వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరినీ చూసుకొని మనం కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం. ఆయన కస్టమర్ మెంటాలిటీ ఒక రకం ఉంది, కస్టమర్ మెంటాలిటీ ఉంది, వాళ్ళతో చేస్తాం మీరుతో చేయమని లేదు కదా. అందరిని బట్టి పోతేనే బిజినెస్. అలాగా మీకు ఎక్స్పీరియన్స్ మనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్ గానే పెంచాం చూడండి. తప్పు జరగడం కానీ కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయే స్టాండ్ తీసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము. తనంతలో తను స్టాండ్, దాన్ని మాత్రం మేము కరెక్ట్ చెప్తాను. శ్రీజాతో ఉండడం వల్లే ప్రియా గేమ్ పాడవుతుంది అని అంటే మీరు ఏమంటారు?
అట్లా ఎప్పుడు అనకూడదు. అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది తప్పు. వాయిస్లు ఇద్దరు అంతే, ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే, ఏం లేదు. ఇద్దరు వాయిస్లు పెద్దవంతే. పనులు చేస్తుందా అండి ఇంట్లోనే ఏమైనా పనులు? చేస్తుందండి, ఏది చెప్పినా కాదనదు. మీ ఇంట్లో పనులు చేసుకుంటుందా? మొత్తం బ్రహ్మాండంగా చేసుకుంటారు. మొత్తం పనులు చేస్తుంది అట్లా ఎప్పుడు కాదు, వెనక్కి పోదు. అంటే లైక్ హౌస్ లో తను చూడంగానే తను ఏం పని చేయదు, అంటే ప్రతి కష్టంగా పని చేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంట్లో పని చేస్తుందా? తన పని చేస్తుంది, తన పని తను చేసేసుకుంటది. గిన్నెలు తోముకోవడం, గిన్నెలు తోముకుంటుంది, తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది. అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఇప్పటికి కూడా నేను నీట్ గా రియల్ గానే చెప్తున్నా. ప్రతిదాని తన రూమ్, తన కథ, తనది బట్టలు వాష్ చేసుకోవడం కాడి నుంచి వాష్ చేసుకోవడం అన్ని తన ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడు మన పిల్లలు మనకు కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్ లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా వస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుంది. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని చేయాలి. అది బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని, కరెక్ట్ గా గెస్ట్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ట్ చేసిండదు అంతే, జరిగిపోయింది అది. జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటారు. మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో? చూసాను. ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్లు చూస్తున్నప్పుడు? షాప్ కూడా నేను చెప్తున్నా కదా, నా షాప్ కాడికి చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ గానీ బాయ్స్ కానీ వచ్చి బస్ ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చి షాప్ కాడికి వచ్చి చెప్తుంటే ఎంతో ప్రౌడ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం కదా. అవును, మా పిల్లనేనా కింద ఉంది. మీతో ఫోటోలు దిగుతారా? చాలా మీతో దిగుతున్నా ఎవ్రీ డే దిగుతుంది ఫోటోస్. జనాలు దిగుతున్నారా మీతో ఫోటోస్? ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేది ఫుల్ మీ మొత్తం కన్నులంతా తెలిసిపోయింది అందరికి. అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైంలో, మీరు ప్రియాకి చెప్పే ఒక 3 విషయాలు ఏంటి? ఏం చెప్తారు? ఒక 3 విషయాలు చెప్పాలని. సంతోషంగా ఉన్నావు, బాగా ఆడుతున్నావు, లాస్ట్ వరకు ఇట్లనే పోటీ చేయి, ఇట్లనే స్ట్రాంగ్ గుండు, ఇంకా అందరితో కలిసిపోయి అందరూ స్ట్రాంగ్ కంటెంట్స్, అందరు బాగా ఆడుతున్నారు, వాళ్ళతోనే నువ్వు సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. మీరు వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. వెయిట్ చేస్తున్నాం. తను ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడతారు, ఏడుస్తారా? నాకు కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు, అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఏడ్చినాం. అమ్మో బాగా ఏడ్చిపోయింది పోయేటప్పుడు. వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చాడు కదా, అప్పుడే స్టార్ట్ చేసింది. అగ్ని పరీక్ష మొత్తం చూసారా? మొత్తం చూసాం, అన్ని ఎపిసోడ్స్ చూసారా? ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు? అందరు బాగానే ఉన్నారు, కరెక్ట్. అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక పెద్ద ఇది కదా, అది గేమ్ షో. ఆ గేమ్ షోలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా. అందరు ఈక్వల్ గా మంచి కంటెస్టెంట్ లోపలికి పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు మీకు ఫేవరెట్ జడ్జ్ బిందు మాధవి. అవునా? ఎందుకంటే ఇష్టం? పర్లేదు చెప్పండి. అట్లని కాదు, ఆ అమ్మాయి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. నవదీప్ కూడా బాగా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు, బాగా చెప్తాడు. కొంచెం
పర్లేదు చెప్పండి, ఏం కాదు. కొంచెం అనిపిస్తుంది. అది నవదీప్ కూడా ఓకే, బాగా చాలా మంచి నిర్ణయం, చాలా డెసిషన్ చాలా బాగుంది ఆయనది. ఎవరి గేమ్ నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో ఇప్పుడు ఉన్న? అందరు బాగా ఆడుతున్నారు, అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా, ఓకే ఓకే, ఎవరి గేమ్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది అని చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది. ప్రియా. శ్రీజ? శ్రీజ కూడా అంతే, అమ్మాయి చాలా తెలివిపర్రాలు అమ్మాయి కూడా. డేమన్ పవన్? డేమన్ పవన్ కూడా అంతే, చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా. మనీష్ తెలివి మంచి, ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అమ్మాయి కూడా, అబ్బాయి కూడా అంతే, చాలా బాగా ఆడతాడు, గట్టి పోటీదారుడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు చాలా తెలివి మనిషి ఆయన, చాలా మంచి, దేనికైనా ఒక మంచి దాని మీద స్టాండ్ తీసుకుంటాడు ఆయన. ఓకే. టెండెన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్. భరణి తెలివిపరుడు అనే చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఫీల్ ఈ ఇండస్ట్రీలో. అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు బాగా, గేమ్ తో ఇది చేస్తున్నాడు. సంజన కూడా అంతే, ఎంటర్టైన్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అందరితో బాగా కలిసిపోతుంది. సుమన్ శెట్టి కూడా అంతేనండి, చాలా బాగా, చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్, చాలా బాగా చేస్తున్నాడు. తనుజ ఇంకా తెలివిపర్రాలి అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్న అమ్మాయి కదా. రీతు కూడా అంతే, చాలా బాగుంటది, బాగా చేయడం గానీ అన్ని బాగున్నాయి అమ్మాయి కాడ కూడా. అందరికీ నచ్చాయండి. ఫ్లోరా ఫీల్డ్ కదండి ఇప్పుడు ప్రెసెంట్, ఇంకా ఒక 1 వీక్ లో అయినా కూడా అక్కడికి బాగానే చేసింది, కొంచెం సైలెంట్ అంతే. ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా కొంచెం. రామరాథోడ్ మంచి వర్కర్, బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అదే డ్యూటీ సేమ్ మళ్ళీ మన ప్రియాకి ఇచ్చారంటే చేయాలి, తప్పకుండా చేయాలి, చేస్తుంది కూడా. ఇప్పుడు ఇంటి పని మొత్తం పనులన్నీ ఎక్కువ పనులు కానీ చెయ్యాలి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే చేయాలి కదా అంతే. అంకుల్ మీకు కంటెస్టెంట్ల పేర్లు చెప్తా, గేమ్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి, ఓకేనా? సుమన్ శెట్టి భరణి గారు సీనియర్ అండ్ ఎవరితో ఎట్టుండాలని అన్ని మెదిగినోడు. రీతు చౌదరి కానీ సీనియర్ అండి. మీకు చూసారా రీతు చౌదరి? తెలుసా ఇంతకు ముందు? సీరియల్స్ లో, సినిమా దాంట్లో, ఆదివారం పరివారం ప్రోగ్రామ్స్ లలో చూస్తారు, బాగా స్టార్ మా బాగా ఫాలో అవుతారా? నా అంగట్లో ఉండేది ఒకటే, శ్రీముఖి చూస్తుంటాం. శ్రీముఖికి ఇష్టమా మీకు? అవును, మా ఫేవరెట్, మేము ఫేవరెట్. మీకు ఫేవరెటా? మీకు ఫేవరెటా? మాట్లాడే విధానం గానీ, జోక్ వేయడం గానీ, కామెడీ గానీ, సీరియస్ గా ఉన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి, మామూలుగా సీరియల్స్ లో గానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం రిలీఫ్ చేస్తారు. అప్పుడు అగ్ని పరీక్షలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాక్స్ అందరికి మారిపోయింది కదా, అప్పుడు చూడండి కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళింది, అట్లా వెళ్ళిందే, లాస్ట్ కి ఎక్కడికి వచ్చింది ప్రియా అనడము. అదంతా మీకు ఇష్టం, మంచి మీ పాపతో కామెడీ చేస్తుంది, బాగా మనిషిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎదురు మనిషిని. రామ్ రాథోడ్ అంటే కొత్త క్యాండిడేట్ అయినా, సాంగ్ నుంచి మంచి ఫేమస్ అయినాడు, న్యూ ఎంటిటీ అయినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మీకు అందరి గురించి బాగా తెలుసు అంకుల్, బాగా చెప్తున్నారు. ఇమాన్యుయల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సీరియల్స్ లో మామూలుగా కామెడీ యాక్టర్ గా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, పైకి వస్తున్నాడు. కామనర్స్ లో మీకు ఎవరు ఇష్టం? కామనర్స్ లో కామన్ అంటే అందరు ఓకే, అందరూ ఓకే. మీకు ఎవరి మీద కోపాలు ఏం లేవా? లేదండి. అవునా? ఎవరితో కోపాలు లేవు, అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం అన్నట్టు వాళ్ళు అలాగే ఉంటది. ఇంకా గేమ్ అని వదిలేసారా? అంతే కదా, ఎవరు అందరు బాగా ఆడుతున్నారు, అందరు గట్టి పోటీదారులు ఎక్కడ ఉన్న వాళ్ళు. మీకేం అనిపించలేదు? ఏం లేదు, ఈ ట్రోల్స్ దీని మీద కొంచెం బాగా, అంతే కదా. ఆ వాయిస్ గురించి ట్రోల్స్ చేయడం అనేది కొంచెం బాగా, చిన్నప్పటి నుంచి వచ్చినది కదా, దాన్ని చేంజ్ ఏం చేయలేం కదా. ఇప్పుడు వాయిస్ నుంచి తప్పు పట్టడం అనేది, కామెంట్ చేయడం అనేది తప్పు.
ఫైనల్గా ఒక క్వశ్చన్, జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రియా శెట్టి? మేమా అందరి సహకారంతోనే ఇక్కడి వరకు వచ్చింది అమ్మాయి. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లే అమ్మాయికి అందరు అట్లనే సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తుందని వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సూపర్. మీరు నేననే కాదు, మీరనే కాదు, ఏ పేరెంట్స్ అయినా ఒక 5 మందిని 10 మందిని 50 మందిని 100 మందిని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారు. 100,000 మందిలో సాటిస్ఫాక్షన్ అవుతుందంటేనే కదా ఆడ ఉన్నది స్టాండర్డ్ గా నిలబడింది అనే కామెంట్ వచ్చేది చేసేది. వాయిస్ పట్టుకొని తప్పు చేస్తున్నారు అంతే, వేరే పర్సన్ ఏం లేదు అలా. అంటే ఒకవేళ వచ్చేస్తే ఎలిమినేట్ అయిపోయి వస్తే బాగా ఫీల్ అవుతారా? మాకేం ఫీల్ ఫీల్ లేదు. ఎంత అమ్మాయికి ఎంత వరకు ఉండాలి, లాస్ట్ వరకు కావాలని కోరుకుంటాం. లోపలికి ఆ ప్లాట్ఫామ్ మీదకి పోవడమే గ్రేట్. ఆ ప్లాట్ఫామ్ మీదకి స్టేజ్ మీదకి ఎంట్రీ కావడమే ఒక విధి. దాంట్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీ కిందకే లెక్క. ఆడికి పోలేదు అంటే సెలబ్రిటీ నుంచి డిఫాల్ట్ అయి బయటికి వచ్చినట్టు లెక్క ఆలోచించాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి నీకు ఎంట్రీ వచ్చిందంటేనే నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నందుకే నువ్వు నిలబడుతున్నావు. నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ సపోర్ట్ చేసి నీకు ఆ విధంగా పైకి తీసుకోపోతున్నారంటే నీకు ఆ టాలెంట్ ఉన్నందుకే కదా నేను పైకి తోకపోయేది. నేనున్నా నా బిజినెస్ బాగాలేదు అంటే నేను వచ్చిన కస్టమర్ సాటిస్ఫై చేయలేకపోతేనే కదా నాకు డౌన్ఫాల్ లేదు. క్రెడిట్ బిజినెస్ అనేది వాళ్ళ పర్సనల్ విషయం. బిజినెస్ అనేది వచ్చే కస్టమర్ వెనక్కి పోకూడదు నా మెంటాలిటీ. అట్లా ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ కావడమే ఆయన అదృష్టం. ఎంట్రీ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్ పబ్లిక్ చూసేతోళ్ళే ఆటోమేటిక్ తీసుకుపోతారు పైకి. థ్యాంక్ యూ అండి. మీ అమ్మాయి ఇంకా మంచిగా ఆడి ఇంకా అందరూ జనాలందరూ ఓట్లు వేసి ఇంకా ముందుకు వెళ్ళి మీరు కూడా హౌస్లోకి వెళ్ళి ఎలా ఉందో చూసేదాకా అలా మొత్తం అంతా జరుగుతుందని జనాలందరూ ఓట్లు వేసి మీ అమ్మాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బాధపడుతున్నట్టున్నారు. అదే 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 అగ్ని పరీక్షలో పాస్ అయ్యి ఆ వాయిస్ అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది. ఆ వాయిస్ ఒకటే వాళ్ళు ఆలోచించేది. ఆ వాయిస్ ని పక్కన పెట్టేసి పాయింట్ తప్పు మాట్లాడుతుందా కరెక్ట్ మాట్లాడుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ కిందనే ఉంటది. కరెక్ట్ చెప్పారు బాగా చెప్పారు. ఆ వాయిస్ ఒకటి పక్కన పెట్టండి, పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ వచ్చినప్పుడు కానీ పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ నువ్వు చేసింది తప్పమంటే వెంటనే చేతులు కట్టుకొని సారీ సార్ సారీ అందరికీ సారీ చెప్పేస్తారు. మళ్ళా దాన్ని మిస్గైడ్ గా చేసుకోదు, స్టాండ్ తీసుకుంటుంది. వాడికి మొత్తం 24/7 చూస్తున్నారా? వాళ్ళు పండుతున్నంత వరకు ఉంటది. అంటే నాకు నిద్ర పట్టదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ కి తెలియంది కదండి. ఆ పిల్లలేంది నేను ఉన్నాను. కంపల్సరీ నేను ఇంటికి వచ్చినా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏమ్మా ఇంకా ఇంటికి రాలేదు పలానా చోటు ఉన్నానని చెప్పింది అంటేనే వెంటనే కట్ చేస్తా. నేను నా వాయిస్ ఏంటంటే ఆ సరౌండింగ్ లేదనుకో ఫ్రెండ్స్ కి ఏదో ఒకటి చెప్పుకొని కనెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చినా ఫస్ట్ రావడం నా దగ్గరకు వచ్చి నాకు ముఖం చూపించినాకనే పక్క పోతుంది. అట్లా నేను ఆ పిల్లతో అలవాటు అయిపోయింది కాబట్టి 24/7 కంటిన్యూ బిగ్ బాస్ లైట్ ఆఫ్ చేసినాక వాళ్ళు దుప్పట్లు కప్పుకున్నంత వరకు చూస్తూనే ఉంటారు. ఓకే సూపర్ అంకుల్. దెన్ థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ కంటిన్యూటీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు ప్రియా శెట్టి గురించి అని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేయడం ప్రయత్నం చేద్దాం. అంతవరకు సియా, థ్యాంక్ యూ సో మచ్.